5 years. This is Keertana from Politicos. ప్రస్తుతం మనం ఉన్నాము సంధ్యా 70mm దగ్గర. ఈ రోజు రాబిన్ హుడ్ మూవీ కూడా రిలీజ్ అయింది అండ్ ఆల్సో ఈ మూవీ పైన కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే 2020లో భీష్మ సినిమా కూడా వెంకీ గారి తీసినటువంటి మూవీ. సో అప్పటి నుంచి కూడా వీళ్ళ ఇద్దరి మధ్యన ర్యాపో ఉందనే చెప్పొచ్చు, నితిన్ గారి మధ్యన అండ్ ఆల్సో వెంకీ కుందర మధ్యన. సో ఈ మూవీ పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి అనుకున్నట్టుగా ఈ మూవీ భీష్మాన్ దాటి వెళ్ళిందా లేకపోతే ఎలా ఉండింది? మూవీ అసలు ఏ జోనర్ కిందకి వస్తుంది? కామెడీ ఎలా ఉంది? ఫైట్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఓవరాల్ గా మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నాకైతే ఫైట్ లాస్ట్ డేవిడ్ మామ మంచిగా ఉన్నాయి. సోది అంత నిద్ర వస్తుంది దాంట్లో పండుకుంటే బాగా ఖరాబ్ అవుతుంది. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి మరి? సాంగ్స్ పర్లేదు. అది స్టెప్స్ అనేవి బాగాలేవంటున్నారు. కట్ చేశారు, దాంట్లో కట్ చేశారు. మామూలుగా ఇప్పించారు కదా నిన్న మొన్న శేఖర్ మాస్టర్ పైన కట్ చేసేసారు దాన్ని. అంత ఆకట్టుకునే సినిమా అయితే యావరేజ్ ఉందన్న. అంత చూడొచ్చు, వన్ టైం చూడొచ్చు. నితిన్ బాగా చేసింది, మంచిగా మంచిగా ఉందా సినిమా. అంటే సినిమాలో నీకు ఏం నచ్చింది? ఫైటింగ్, సాంగ్స్, ఎవరి స్టైల్? నితినా? ఓకే. హీరో మాత్రం ఫుల్ బాగా చేసిండు, హీరోయిన్ అందరు బాగా చేసిండు. ఫుల్ కామెడీ ఉంది అండ్ అన్ని ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. సూపర్ హిట్, మంచి బ్లాక్ బస్టర్. సాంగ్స్ అయితే హైలైట్, ప్రతి సాంగ్ సూపర్. అతిథి సరిపోయి అయితే థియేటర్లు అర్పులు సూపర్. ఏ సాంగ్ అయినా ప్రతి సాంగ్ సూపర్ ఉంది. ఫైట్స్ కూడా అన్ని బాగున్నాయి. మళ్ళీ నితిన్ కూడా చాలా భీష్మకి మించి ఉంది. మళ్ళీ హీరో కూడా మంచి లుక్, మంచి లవర్ బాయ్ లాగా ఉన్నాడు. సూపర్ హిట్, ఇంకా బ్లాక్ బస్టర్ అనుకో. డేవిడ్ బార్డర్ ఎంట్రీకి మాత్రం అందరూ థియేటర్లు అర్పులు. సూపర్ ఉంది బాగా. దీంట్లో రిఫరెన్స్ పెట్టలేడు కానీ సినిమా మాత్రం సూపర్ ఉంది. హైలైట్ అంటే ఇంకా నితిన్ గారి యాక్టింగ్ అండ్ క్లైమాక్స్ సూపర్ సూపర్ హిట్ దొరికింది. ఇంకా దీంతో కంబ్యాక్ మళ్ళీ. అంటే సినిమా రాబిన్ హుడ్ నితిన్ అనేది అన్ని సినిమాల కంటే ఇది చాలా బెస్ట్ సినిమా. ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇంకా వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. ఇంకా చెప్పాలంటే సినిమాలో ఫైట్స్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి బ్రో. ప్రతిదీ చెప్పుకోవాలంటే సినిమాలో కిస్టులు ఉంటాయి. రాబిన్ హుడ్ అంటే ఎలా దొంగతనం చేయాలి ఏంది, ప్రతిదీ ఎంటర్టైన్మెంట్గా ఉంది. సినిమా చాలా బాగుంది. ఆ సాంగ్ బాగుందన్న. సాంగ్ ఐటమ్ సాంగ్ బాగుంది. ఆ స్టెప్స్ ఉన్నాయి, అంటే అంత స్టెప్స్ ఏం లేవు కానీ ఓవర్లీ ఐటమ్ సాంగ్ చాలా బాగుంది. వార్నర్ క్లైమాక్స్ లో వస్తాడు. వార్నర్ క్లైమాక్స్ లో వస్తాడు. ఆయన విలన్ లెక్క వస్తాడు, చాలా పెద్ద విలన్. సినిమాలో సస్పెన్స్ ఉంది. 100 కోట్లు వస్తాయి పక్క. చాలా బాగుంది. 100 కోట్ల సినిమా ఇది. 100 కోట్ల సినిమా హిట్. సాంగ్స్, ఫైట్స్ అన్ని బాగున్నాయి. సినిమా ఫ్యామిలీతో వచ్చి మంచిగా చూడొచ్చు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. అయితే తప్పకుండా అయితే వార్నర్ 5 minutes బాగుంటది. పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 కూడా చూడొచ్చు. ఇందులో ఏం లేదు. నితిన్ యాక్టింగ్ మాత్రం బాగుంది, హైలైట్. మంచి కంబ్యాక్ వచ్చినట్టే. భీష్మ తర్వాత పెద్ద సినిమా అవుతుంది. కామెడీగా చూపించారు డాన్ లాగా. డేవిడ్ వార్నర్ బాగుంది క్యారెక్టర్. ఒక 2 minutes ఉన్నాయన్న సీను, కొంచెం డాన్ గా చూపించారు. కామెడీ కూడా బాగుంది. హైలైట్ అంటే ఏం చెప్తారు? నితిన్ గారి యాక్టింగ్, కామెడీ సీన్స్. సినిమా ఎమోషనల్ సినిమా, బట్ ట్విస్టులు మీద ట్విస్టులు ఉంటాయి. పార్ట్ 2లో నంబర్ 1. ఇప్పుడు పుష్ప 2 ఎట్లానో పార్ట్ 2లో బాగా పెద్ద ట్విస్ట్. డేవిడ్ వార్నర్ మాత్రం బ్లాక్ బాస్టర్ సస్పెన్స్ లో పెట్టిండు. 2 నిమిషాల్లో ఉంటాడు డేవిడ్ వార్నర్. చాలా ట్విస్ట్ ఇచ్చిండు భయ. పార్ట్ 2లో వాడే విలన్ కావచ్చు. సూపర్ హిట్. 5 years తర్వాత నితిన్ అన్నకు పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశం ఉంది. పార్ట్ 2 అయితే రాము భయ చాలా బాగుంది భయ. చాలా బాగుంది. నితిన్ 5 years తర్వాత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అంటే ఇదే బ్రో. స్టోరీ ఏం లేదు భయ. నేనైతే నిజంగా ఫస్ట్ నుంచి చివరి వరకు చూసినాను నేను. అన్నా నీ గ్లామర్ రేస్ కావచ్చు, అన్నా నీ యాక్టింగ్ కావచ్చు, అంత బాగుంది, లుక్ బాగుంది అన్నా. అన్నా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవర్ స్టార్ ఫ్యాన్ నేను. అన్నా నా గుండె మీద పట్టు. నితిన్ అన్న యాక్టింగ్ అన్న సూపర్ హిట్.
అన్న యాక్టింగ్ చెప్పండి. మూవీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం కామెడీగా సాగిపోయి నెక్స్ట్ లెవెల్ పార్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే లోపు కొంచెం అలా వెళ్ళి వార్నర్ బాయ్ వచ్చే వరకే లేచింది మూవీ. అయితే మూవీ మామూలుగా లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం సీన్స్ ఏవో కొన్ని మిస్ అయినా అనిపించింది. అదొకటే మిస్ అయింది తప్పితే మూవీ మొత్తం బాగుంది. ఇంకోటి కామెడీ ఎలివేషన్స్ అయినా ఆ కామెడీ బాగుంది. వెన్నెల కిషోర్ చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ మధ్యలో రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ మధ్యలో కొంచెం చిన్న కామెడీ సీన్స్ ఉంటాయి, చాలా బాగా అనిపిస్తుంది. అందులోనూ శ్రీలా యాక్టింగ్ అయితే చాలా బాగుంది. కాకపోతే మేము ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ అవ్వలేదు మూవీ. అదిదా సర్ప్రైజ్ సాంగ్ లో కూడా కొంచెం మేము అనుకున్నది కాదు. ఇంకొకటి ఒక స్టెప్ అనేది తీసిర్రు. ఆ స్టెప్ తీయడం వల్ల అందరికీ మంచిదే. బట్ ఆ స్టెప్ కోసం చాలా మంది అంటే చాలా వెయిట్ చేసినాం మేము యూత్ అయితే. బాగుంది మూవీ మాత్రం జీనియస్ గా ఉంది, బాగుంది. ఇంకో ధమాకా రవితేజ చౌదరి చేసారు, చాలా సినిమాలు చేశారు. గుంటూరు కారము. ఎందుకంటే మీలాంటి యాక్టర్లు హీరోని ఇంతవరకు నా లైఫ్ లో చూడలేదు. ఒకప్పుడు త్రిషాని చూసిన, కాజల్, మళ్ళీ శ్రేయ, ప్రతి ఒక్క హీరోని చూసిన. కానీ ఈ రోజు మీలాంటి మంచి యాక్టర్ని చూడలేకపోయినా ఈ సినిమా మొత్తం హిట్ కావాలంటే మీలాంటి యాక్టర్ లేరు. నితిన్కి అయితే సినిమా కాదు, నితిన్ది ఏం లేదు సినిమాలా, ఓన్లీ శ్రీలీల లేకపోతే సినిమానే లేదు. సినిమా చాలా బాగుందన్న. నితిన్ అన్న 5 years భీష్మ తర్వాత 5 years బ్యాక్ కంబ్యాక్, చాలా పెద్ద కంబ్యాక్ అనుకోవాలి. సీరియల్లో కూడా పర్లేదు, మంచిగా అనిపించింది. లాస్ట్లో 2 minutes డేవిడ్ వార్నరు మంచి ర్యాంప్, అంటే మన ర్యాంప్ లాగా అదొక సస్పెన్షన్ లాగా, పుష్ప 2 సస్పెన్షన్, బాహుబలి సస్పెన్షన్ లాగా పెట్టిండు. చాలా బాగుంది. నితిన్ అన్న అన్ని బాగున్నాయి, అన్ని ఉన్నాయి. సీక్వెల్ అదే మాకు అదొక సస్పెన్షన్ లో పెట్టిండు, ప్లస్ ఇంటి కూడా ఇచ్చిండు. ఆయన కాదని ఆయన మేము అనుకుంటున్నాం, కాదని కూడా ఆయన డైరెక్ట్ వాళ్ళ ఇష్టం ఉంటుంది. కానీ చాలా బాగుంది మేడం. చాలా అంటే కామెడీ ఏం లేదు మేడం, లైట్ గా కామెడీ కూడా ఉంది. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల మధ్యలో కామెడీ సీన్లు ఉంటాయి. తర్వాత ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది. తర్వాత ఎమోషన్, లాస్ట్లో ఎమోషన్ పెడతాడు. ముందే రివీల్ చేయకుండా లాస్ట్లో రివీల్ చేసిండు. సింపుల్గా ఉంది. అంత పెద్ద హడావిల్లాగా సినిమా పెద్ద ఫైట్లు ఏం లేవు. కానీ సింపుల్గా స్టోరీ పరంగా సూపర్గా ఉంది సినిమా. నితిన్ మేబీ 5. సాంగ్స్ అన్ని బాగున్నాయి మేడం. అవునవును, అది కూడా బాగానే ఉంది మేడం. కాంట్రవర్సీ అంటే నార్మల్, ఎక్స్ట్రా స్టప్ అన్నీ ఉంటాయి. ఐటమ్ సాంగ్ బాగుంది కానీ అదొక స్టప్ జర కొద్దిగా మేము ఇదవుతున్నాం. పర్లేదు, సినిమా బాగుంది. తీస్తుంది మేడం. రైట్, థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.